ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం మృగశిర 1, 2 పాదాలు కలవారిది వృషభ రాశి అవుతుంది. ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ నెల మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. మీ జీవితంలో విజయవంతం కావడానికి ఈ నెల వీలు కల్పిస్తుంది. మీ ప్రయత్నాలతో మీరు మంచి ఫలితాల్ని పొందుతారు. ఏప్రిల్ నెలలో మీ కెరియర్ని కనుక పరిశీలిస్తే బదిలీకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపార సంబంధిత ప్రయాణం గొప్ప విజయాన్ని సాధిస్తుంది. మీ భవిష్యత్తును బలోపేతం చేస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వారికి ఏప్రిల్ నెల సమయం అంత అనుకూలంగా లేదు. అయితే ఏప్రిల్ నెలలో కుటుంబ జీవితానికి మాత్రం అనుకూలంగా ఉంది. కుటుంబంలో సామరస్యం, ఐక్యత క్రమంగా పెరుగుతుంది. కొన్ని గ్రహాల కారణంగా ఉద్రిక్తత అడపాదడపా పెరిగే అవకాశం ఉంది. కానీ పెద్ద పెద్ద సమస్యలేవి తలెత్తే అవకాశం లేదు. మీ జీవిత భాగస్వామి ద్వారా ప్రయోజనాలు సంపాదించడానికి మంచి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక నెల చివరికొచ్చి చూసుకున్నట్లయితే కనుక ప్రేమలో ఉన్నవారు చిన్న చిన్న గొడవలు పడే అవకాశం ఉంది. మీ ప్రియమైన వ్యక్తి అవసరమైన కారణాల వల్ల కొంతకాలం వెళ్ళిపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో వారు లేకపోవడం మిమ్మల్ని బాధిస్తుంది. ఇక ఆర్థిక విషయాల గురించి మనం మాట్లాడుకుంటే ఏప్రిల్ నెల మీకోసం మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు. ఈ నెలాఖరు వరకు కూడా మీ రోజువారీ ఆదాయం పెరుగుతుంది. అయితే ఆరోగ్య విషయం చూసుకుంటే కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్కు దారితీస్తుంది. ఎందుకంటే ఈ నెలలో ఈ సమస్యలన్నీ కూడా మిమ్మల్ని చుట్టుముడతాయి. కాబట్టి ఈ నెలలో మీరు ముఖ్యంగా శ్రీ రాధాకృష్ణుణ్ణి పూజించండి. అనునిత్యం కొత్త విషయాలు తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు వృషభ రాశివారు. ఈ నెల అనుకున్నది సాధిస్తారు. మీ పట్టుదల మార్గదర్శకం అవుతుంది. ఆదాయ వ్యయాలకు పొంతనుండదు. దుబారా ఖర్చులు విపరీతం. పెట్టుబడులు కలిసిరావు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. పదవులు, బాధ్యతలు వంటివి స్వీకరిస్తారు. మీకు సాధ్యం కాని హామీలను ఇవ్వవద్దు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధను వహిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇక వ్యాపారస్తులకైతే వారి వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లన్నింటినీ కూడా ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులైతే మీ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు స్థానచలనం, హోదా మార్పు, వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులకైతే ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉంటాయి. వీరి మనస్తత్వం మంచి భావాలతో నిండి ఉంటుంది. ప్రతి ఒక్కరినీ కలుపుకుపోయే ఆలోచన వీరికి ఎప్పుడూ ఉంటుంది. వృషభ రాశికి చెందిన వారు దృఢ సంకల్పం, కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారిగా ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు. ఓర్పు, సహనాలనేవి వీరికి భూషణాలుగానే చెప్పచ్చు. వీరు ఎప్పుడూ కూడా పిల్లా పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు. బంధువుల పిల్లల్ని కూడా తమ పిల్లల వలె భావించడం వలన వారికి వీరిపై ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ప్రేమంటే వీరికి ప్రాణం. వీరు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ, దృఢ సంకల్పం, మనోనిశ్చయం వంటి గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తుల్ని కలిగి ఉంటారు. ఈ గుణాల వల్ల వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం గల భాగస్వాముల్ని సంపాదించుకోగలుగుతారు. వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవిత గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెడుతుంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి. ఏదేమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం. సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెడుతుంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి. ఏదేమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం. తల్లిదండ్రుల్ని అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు. వీరి సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. ఇక ఈ నెలలో భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏ పని చేపట్టినా కూడా మీరు విజయవంతంగా ముందుకు వెడతారు. ఈ వ్యాపారంలో కనుక మీరు ప్రవేశిస్తే దినదినాభివృద్ధిని సాధిస్తారు. దీంతోపాటు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా గ్లాసు, పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడమే మంచిది.
ఈ రాశిలో ఉన్నవారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు. నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను 10 మందికి చెప్పాలని చూస్తారు. అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలొచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందువల్ల ఈ రాశుల వారితో సాధ్యమైనంత మితంగా సంభాషించడం ఎంతైనా అవసరం. ఇక వృశ్చిక రాశి వారితో కూడా పూర్తిగా విరోధ స్వభావం నెలకొనుంటుంది. ఈ రాశివారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు. అత్యంత బద్ధకస్తులు, ఎవరికీ లొంగని వారిగానూ ఉంటారు. ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా సరే కోపం ప్రదర్శించడానికి వెనుకాడని వారిగా ఉంటారు. వీరికి కలిసొచ్చే రోజు శుక్రవారం. దీంతోపాటు బుధవారం, శనివారం కూడా కలిసొచ్చే రోజులే అవుతాయి. పెద్దల ఆస్తులు సంక్రమించడం వల్ల ఈ రాశికి చెందినవారు ఆర్థికంగా దృఢంగా ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు, మంచినీళ్ళలా ఖర్చు అవుతూ ఉంటుంది. అందువల్ల ధన సంబంధ విషయాలను తమ భాగస్వాములకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించడం ఎంతైనా మంచిది. వీరి యొక్క అదృష్ట రంగు నీలం రంగు. ఈ రంగుతో కూడిన వస్త్రాలను ధరించినట్లయితే వీరికి మానసిక శాంతి కలుగుతుంది. ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలా శుభాన్ని చేకూరుస్తుంది. ఆరోగ్యరీత్యా చూసుకుంటే వృషభ రాశి వారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కాబట్టి వీరికి ఎటువంటి ఇబ్బందులు రావు. అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వీరి గ్రహస్థితి ఆరోగ్య రీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరించడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు, నేత్ర వ్యాధులు, పాండురోగం వంటి తదితర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఇక ఏప్రిల్ నెల విషయానికి వస్తే ఈ నెలంతా కూడా వృషభ రాశి వారికి ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇక రాదు అనుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. అన్ని విధాలా కూడా అనుకూలమైన సమయం. వీరు ఎప్పుడూ కూడా పిల్లా పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు. బంధువుల పిల్లల్ని కూడా తమ పిల్లల వలె భావించడం వలన వారికి వీరిపై ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ప్రేమంటే వీరికి ప్రాణం. వీరు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం, మనోనిశ్చయం వంటి గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తుల్ని కలిగి ఉంటారు. ఈ గుణాల వల్ల వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం గల భాగస్వాముల్ని సంపాదించుకోగలుగుతారు. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రు తాకిడి పెరుగుతుంది. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక రంగాల వారికి చక్కగా ఉంటుంది ఈ నెల. మొత్తం మీద పరిశీలించి చూస్తే వృషభ రాశి వారికి ఈ నెలంతా కూడా అనుకూలమైన సమయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.